షాద్నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో చౌరస్తా రోడ్డు విస్తరణ పనులు సోమవారం అధికారుల సమన్వయంతో వేగంగా కొనసాగిస్తున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ సరిత, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, ఎంఆర్ఓ నాగయ్య, సిఐ సీతారాం, ట్రాన్స్కో ఏఈ వినోద్, ఆర్ఎన్బిఏ, ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా పరిగి రోడ్డులో సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా 50 అడుగుల మేర మార్కింగ్ చేపట్టి ఆ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న తీరును పట్టణ ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తూ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందిస్తున్నారు. అధికారులు ప్రజల సహకారంతో రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. షాద్నగర్ ఆదాబ్ ప్రతినిధి షకీల్ అహ్మద్. షెటర్లో కూడా కూర్చోండి. గవర్నమెంట్ షెటర్లు ఉన్నాయి కానీ ఆర్టీసీ షెటర్లు ఉన్నాయి కదా, ఆర్టీసీ షెటర్లు కూడా కూర్చోండి. మిగతా మొత్తం ఒక డబ్బులు ఉండొద్దు మేడం ఇట్లా. ఎందుకంటే పబ్లిక్ రోజు వచ్చిపోతుంది ఇక్కడ. యాభై చేసి తీపియాలి ఇదంతా ఆర్టీసీ పబ్లిక్ రోడ్డు అడ్డంగా ఫుట్పాత్ల పైన ఎంక్రోచ్మెంట్ చేసి డబ్బాలు, పూల బండ్లు, ఇంకా తోపుడు బండ్లు అలాంటివి పెట్టి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయడం వల్ల వచ్చిపోయే వాళ్ళకు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉండడంతో
3-4 డేస్ నుంచి వాళ్ళకి అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, అనౌన్స్మెంట్ పెట్టడం జరిగింది. స్వచ్ఛందంగా మీ డబ్బాలు ఎంక్రోచ్మెంట్ అయిన ప్లేస్ను క్లియర్ చేయండి అని స్వచ్ఛందంగా చేయమని వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన టైం 5-6 రోజుల తర్వాత ఈరోజు ఎంక్రోచ్మెంట్లు తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ పెట్టకుండా కూడా వాళ్ళకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా వాళ్ళకున్న షాప్లో వాళ్ళు వ్యాపారం చేసుకొని ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా సహకరించమని కోరడం అయింది. ఒకవేళ మళ్ళీ ఎంక్రోచ్మెంట్ పెడితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని మున్సిపల్ తరఫున తెలియజేయడం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను షాద్నగర్ ఇన్స్పెక్టర్. మాకు 2 డేస్ బ్యాక్ మున్సిపల్ కమిషనర్ గారు R&B వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఇక్కడ ఏదైతే నేషనల్ హైవేకి 50 మీటర్స్ దగ్గరలో ఉన్నటువంటి వాటిని కూడా తీసేయడం జరుగుతుందని చెప్పినారు. దాని గురించి మేము పోలీస్ బందోబస్తు కూడా ఒక 100 మెంబర్స్ని మేము ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా వీళ్ళు చాలా మంది కూడా ఇది యాక్చువల్గా ఆర్టీసీ వాళ్ళు ఇచ్చినటువంటిది, ఇది ఆర్టీసీ వాళ్ళు ఇచ్చింది అంతవరకు రెంట్ ఇస్తారు, వీళ్ళంతా ఆక్యుపై చేసుకున్నారు. ఈ అన్నిటిని కూడా తొలగించడం జరుగుతున్నది. ఎక్కడైనా కానీ ఈ మొత్తం ఈ రోడ్డు ఎక్కడ దాకా అయితే మనకి ఇచ్చినారో స్కెచ్ అంతవరకు కూడా స్ట్రెచ్ వరకు కూడా ఈ డెమాలిషన్ కార్యక్రమం జరుగుతుంది. విస్తరణ వల్ల ఇక్కడ రోజు కూడా యాక్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి. దీనివల్ల వాళ్ళ కోసమే, ఇప్పుడు మన షాద్నగర్ ప్రజల కోసమే ఒక 2 చనిపోయి నిన్ననే చనిపోయినారు. వాళ్ళు నిన్న చనిపోయి నిన్న 1 ఇయర్ అయింది. కాబట్టి నిన్న 2 తల్లి తండ్రి కూతురు 2 కూడా చనిపోవడం జరిగినది. ఈ మధ్య కూడా ఇక్కడ 2-3 యాక్సిడెంట్ జరిగినాయి. దీన్ని బ్లాక్ స్పాట్ అంటారు దీన్ని. కాబట్టి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని వాళ్ళే స్వచ్ఛందంగా చేస్తా ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. నాడు మీటింగ్ పెట్టుకున్నాము మన మున్సిపల్ ఆఫీస్ లో అందరం కలిసి, అన్ని శాఖల అధికారులందరితో కలిసి మీటింగ్ పెట్టారు మనము ఆర్డీఓ మేడం గారు. దాని ప్రకారము మన పరిగి రోడ్డు, మాబ్నార్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, మన మెయిన్ రోడ్డు అన్ని కూడా రోడ్డు విస్తరణ పనులు జరగడానికి, మన షాద్నగర్ చౌరస్తా విస్తరించడానికి, దానికి అడ్డుగా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించడానికి నుంచి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన పనుల్లోనే ఇప్పుడు మనము ఈ సోమవారం నాడు ఈరోజు మన కార్యక్రమాలు జరగడం స్టార్ట్ చూస్తున్నాము. అయితే మాకు కరెంటుకి సంబంధించిన వరకు మా పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఎటువైపు ఉన్నా సరే మన ఆర్టీఓ మేడం నుంచి కానీ, మా మున్సిపల్ కమిషన్ నుంచి కానీ, లేకపోతే R&B డిపార్ట్మెంట్ నుంచి కానీ మనకు ఈవీపీ తొలగించడం నుంచి మాకు ఆ రకంగా జియో వచ్చింది. దానికోసం వచ్చింది మనకి. వాళ్ళ ప్రకారం మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తాము. దానికి సంబంధించిన ఎస్టిమేట్ అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ చేస్తుంది. దానికి సంబంధించిన మనకి రోడ్డు విస్తరణ పరంగా భాగంగా మన పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా మన R&B డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఎస్టిమేట్ ఛార్జెస్ అవన్నీ పేమెంట్ చేసిన మేడం మేము వీటన్నిటి కూడా తొలగించి సరైన పద్ధతిలో మేము అమలుస్తాము. దానికి సంబంధించిన అన్ని సహకారాలు కూడా మా కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి. నమస్కారం. ఈ R&B రోడ్, షాద్నగర్ పరిగి రోడ్లో మరియు మా కొత్తూరు చోళపూర్ రోడ్లో మొత్తం సెంటర్ నుంచి 50-100 ఫీట్ల రోడ్ మొత్తం క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా మొత్తం తొలగించడం జరుగుతుంది. ఫుట్పాత్ కానీ పూల షాపులు కానీ ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని 50 ఫీట్ల తర్వాత పెట్టుకోవాలని అందరికీ సూచిస్తున్నాము. ఇలా ఫ్యూచర్లో కూడా ఎవరు రోడ్లో 50 ఫీట్ల లోపల R&B రోడ్లో ఎవరు పెట్టొద్దని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.